హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఉదయం సాయంత్రం రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిత్యం వందలాది సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించి వాహనాలు సాఫీగా వెళ్లేలా సరికొత్త ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 13న హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, పరిశుభ్రత, ట్రాఫిక్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్లో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు. హోంగార్డుల తరహాలో వీరికి ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ఆయన సూచించారు. ప్రతి నెల వారికి కొంత స్టైఫెండ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు. అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. వారం 10 రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని చెప్పారు. విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు. R&B టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి 15 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్ల సంక్షేమం, వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ నియామకాల ప్రక్రియను సీఎం రేవంత్ ప్రకటించారు. ట్రాన్స్జెండర్ల విషయంలో ఇంతటి కీలకమైన అడుగు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ఇది పాలనలో సృజనాత్మకమైన ఆలోచనకు ఉత్తమ ఉదాహరణ. 2 కీలకమైన సమస్యలను ఏకకాలంలో పరిష్కరించే ప్రయత్నం. భారతదేశంలోని 5 పెద్ద నగరాల్లో హైదరాబాద్లోనే అతి తక్కువ ట్రాఫిక్ జామ్ సమస్య ఉంది. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్య మరింతగా తగ్గి ట్రాఫిక్ తగ్గింపుకు ఉత్తమ ఉదాహరణగా మారేందుకు దోహదపడుతుంది. ట్రాన్స్జెండర్ల గుర్తింపు, నియామకం, శిక్షణ తర్వాత ఈ ట్రాన్స్జెండర్ బృందాలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అండగా నిలుస్తారు. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ ప్రగతిశీలక చర్య ఆడ, మగ, ట్రాన్స్జెండర్ అనే వివక్ష లేదనేందుకు అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తోంది.